రండి, అంతం వరకు సహించిన వారికే రక్షణ అనుగ్రహించబడును అనే పేరుగల ఉపదేశంతో ఈ యుగంలో దేవుడు చేపట్టుచున్న 끝까지 కార్యములన్నిటిని గురించి ఆలోచించుటకు కొంత సమయం తీసుకుందాం. 주제를 가지고 여러분과 함께 살펴보는 시간을 갖도록 하겠습니다. పురాతన చైనాలో జౌ రాజవంశం కాలంలో 나라라는 나라가 있습니다. జియాంగ్ టైగాంగ్ అనబడే ఒక మనిషి జీవించేవాడు. 방태공이라는 인물이 있습니다. ఇతడు దాదాపు 80 సంవత్సరాల వయసు వరకు 80이 되도록 ఏ ఉన్నతమైన స్థానాన్ని పొందలేదు. 하고 కానీ నది ఒడ్డున చేపలు పట్టుచు మాత్రమే కాలాన్ని గడిపేవాడు. 낚시질을 하고 있었습니다. 그의 అతడు అసమర్థుడైనందువల్ల 평생 జీవితమంతా తన భర్తకు సహాయంగా ఉండాలన్న ఆలోచనతో అతని భార్య ఎంతో నిరాశ చెందెను. 불만이 이제 일어났습니다. ఆమె అతనికి ఎంతగా సహాయం అందించినా జియాంగ్ టైగాంగ్ ఒక ఉన్నతమైన స్థానము గల వ్యక్తిగా మారడం గురించి ఎన్నడూ ఆలోచించక రోజంతా చేపలు పట్టడానికి వెళ్ళేవాడు. అతనికి 80 సంవత్సరాల వయసు కనుక అతని భార్య కూడా వృద్ధురాలయ్యి ఉంటుంది. ఏమైనా 나이에 తన వృద్ధాపమందు కూడా ఆమె తన భర్తను వదిలి వెళ్ళిపోయింది. 이제 마침 그때 ఆ సమయంలోనే షాంగ్ రాజవంశపు రాజు యొక్క క్రూరత్వం కారణంగా 이 기회에 ఇప్పుడు షాంగ్ రాజవంశాన్ని ముట్టడించి దాన్ని జయించుటకు ఇదే సమయమని ఆలోచిస్తూ జౌ రాజవంశం ఒక రాజైన వెన్ మేధావులను ప్రోగు చేయటం ప్రారంభించాడు. 이제 많이 모으기 시작했습니다. 3 రోజులలో సిద్ధపాటు తరువాత 하고 ఆ రాజు జియాంగ్ టైగాంగ్ను కలవటానికి వెళ్ళాడు. ప్రజలు చెప్పిన దానికంటే కూడా జియాంగ్ టైగాంగ్ అత్యంత అసాధారణమైన వ్యక్తి అని ఆ రాజు భావించాడు. 사람이 아니었습니다. 그래서 కాబట్టి రాజు అతనితో తన 밝히고 చిత్తాన్ని బయలుపరిచి షాంగ్ రాజవంశము జయించుటకై జియాంగ్ టైగాంగ్ను ప్రధాన దళపతిగా నియమించాడు. 사령관직에 임명을 하게 됩니다. తన జీవిత కాలంలో తాను సంపాదించిన సైనిక వ్యూహాలతో 여러 가지 그 병법이라든가 జియాంగ్ టైగాంగ్ విజయవంతంగా సైన్యాన్ని నడిపించగలిగి 할 지휘해서 చివరకు షాంగ్ రాజవంశాన్ని జయించాడు. యుద్ధము ముగిసిన తరువాత రాజైన వు ఈ విశాలమైన భూభాగాన్ని నేను విజయవంతంగా పాలించగలుగునట్లు ఈ దేశంలో నేను ఎలా పరిపాలన వ్యవస్థను నిర్మించవలెనో అని ఆలోచించాను. 나갈 수 있을까? కాబట్టి రాజ్యం యొక్క ఒక భాగాన్ని 사람들에게 ప్రతి భూస్వామ్య రాష్ట్రాలకు ఇవ్వబడేలా భూస్వామ్య వ్యవస్థను అతడు అమలుపరిచాడు. 들게 됩니다. ఈ విధంగా వారు కలిసి రాజ్యమును శ్రద్ధ వహించగలిగేవారు. ఇలా చేస్తూ విదేశీ శత్రువులకు విరోధంగా రాజ్యమును రక్షించగలిగే ఒక పరిపాలన వ్యవస్థను రాజైనవు నిర్మించగలిగాడు. చాలా ఎక్కువగా షాంగ్ రాజవంశం యొక్క అక్రమమునకు సహకరించిన వ్యక్తి గురించి అతడు ఆలోచించినప్పుడు 을 세운 사람 అది జియాంగ్ టైగాంగ్. 보니까 ఈ కారణం వల్ల రాజైనవు జియాంగ్ టైగాంగ్ను కీ రాజవంశము పాలించే రాజుగా నియమించాడు. అకస్మాత్తుగా జియాంగ్ టైగాంగ్ కీ రాజవంశం యొక్క మొదటి రాజుగా మారాడు. రాజుగా మారిన తరువాత తన ఆధీనంలో ఉన్న వారితో కలిసి కీ రాజవంశం దిశగా అతడు విజయవంతంగా కావత్తు చేశాడు. 하고 있었는데 తనను వదిలిపెట్టిన జియాంగ్ టైగాంగ్ యొక్క భార్య 그러니까 నా భర్త రాజైనందువల్ల నేనిప్పుడు రాణి అవ్వగలను అని తలంచాను. 이런 생각을 갖게 되었죠. కాబట్టి ఆమె సంతోషంతో నాట్యం చేసి, నేను దాదాపు మీకు 80 సంవత్సరాలుగా సహాయం చేసి మిమ్మల్ని సేవించిన మీ భార్యను అంటూ రాజరిక ఊరేగింపుకు అడ్డుపడింది. 나타났던 것입니다. ఆమె అతన్ని తన భార్యగా గుర్తించవలెనని అడిగింది. ఆ సమయంలో జియాంగ్ టైగాంగ్ ఒక పాత్ర నీరుని తీసుకురమ్మని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. అనుకోకుండా అతడు ఆ నీటిని నేలపై పడివేసి ఆమెతో, 이런 말을 했습니다. నీవు ఈ నీటిని మరలా పాత్రలో ఉంచగలిగితే 당신이 నేను నిన్ను నా భార్యగా గుర్తిస్తాను అని చెప్పాడు. ప్రతి ఒక్కరు ఎవరైనా ఆ నీటిని తిరిగి పాత్రలో ఉంచగలరా? లేదు. అతని భార్యగా ఆమె స్థితి కూడా అలాగే ఉంటుంది. 영광스러운 내용을 ఆమె చివరి దాకా సహించలేనందువల్ల ఆమె ఆ రాజ్యం యొక్క రాణిగా మారే మహిమగల స్థానాన్ని పొందుకునే అవకాశాన్ని కోల్పోయినది. తరువాత జియాంగ్ టైగాంగ్ వారసులు కలిగి ఉండటం ద్వారా అతడు ఈ రాజవంశం యొక్క రాజుగా 권에 강하게 తన సర్వభౌమాధికారాన్ని బలపరుచుకోవలసి వచ్చెను. 또 새 왕후를 అతడు రాణిగా క్రొత్త భార్యను తెచ్చుకున్నాడు. 번성하게 했고 మరియు అతని రాజ్యము భూస్వామ్య రాజ్యాలకెల్లా ఒక అతిపెద్ద శక్తివంతమైన రాజ్యముగా మారెను. 발전을 했답니다. ప్రతి ఒక్కరు, నేను ఎందుకు మీతో ఈ కథను పంచుకుంటున్నాను? అతని భార్య 80 సంవత్సరాల వయసు వరకు సహించెను. ఆమె ఇంకొద్దిగా సహించి ఉండినట్లయితే ఆమె అనేక మంచి విషయాలలో భాగమయ్యేది. ఆమె ఇంకొద్దిగా సహించలేకపోయినందున ఆమె ఒక రాజరిక స్థానాన్ని పొందుకునే అవకాశాన్ని కోల్పోయింది. దురదృష్టవశాత్తు తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన ఏషావు సందర్భం వలె
ఈ లోకంలో కూడా అలాంటి సందర్భాలు చాలా కలవు. 속에 너무나도 많이 있기 때문에 이 మన విశ్వాస జీవితంలో అంతం వరకు సహించక మధ్యలో మనము వదిలివేసినట్లయితే 그래서 포기해 버리게 된다면 మనం అద్భుతమైన, వైభవమైన, మహిమకరమైన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేకపోతాము. 없게 된다는 뜻이 되겠습니다. 그래서 కాబట్టి మన ముందర ఎలాంటి కష్టాలు ఎదురైనను అంతం వరకు సహించగలిగే విశ్వాసమును మనము కలిగి ఉండవలెను. 모두가 또 소유해야 되겠는데요. ఇప్పుడు మన శత్రువైన అపవాది వివిధ కుట్రలు, హానికరమైన అబద్ధాలు మరియు దూషణకరమైన వాక్యాల లాంటి 어떤 말이라든지 దుష్టపు కార్యాలను కల్పించడం ద్వారా 착한 정보들을 통해서 하나님의 దేవుని ప్రజలు తమ విశ్వాసాన్ని అంతం వరకు నిలుపుకొనకుండా అడ్డుకుంటున్నాడు. 많이 만들어냅니다. తండ్రి మరియు తల్లి అనుభవించవలసిన వేదన మరియు యాతన గురించి మనము ఆలోచించినట్లయితే మనం ఈ పుకారులను విన్నప్పటికీ 사람들은 మనం వాటినంతా జయించి అంతం వరకు దృఢంగా నిలబడగలగాలి. దురదృష్టవశాత్తు ఆ పుకారుల గురించి ఆతృతగా ఉన్నందువల్ల కొన్ని ఆత్మలు నాశనమయ్యాయి. 그런 그 안타까움을 볼 때가 많습니다. 예, 그래서 అంతం వరకు సహించగలిగే విశ్వాసము, 있는 신앙 అంతం వరకు సహించే వారికి రక్షణ అనుగ్రహించబడును. తండ్రి మనకు బోధించినది ఇదే. 께서 들려주신 내용입니다. మన విశ్వాసము విషయానికి వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక బోధనలు ఉన్నాయి. 오늘 얻으리라. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. 하나님의 축복이 అంతం వరకు సహించువాడు ధన్యుడు. 힘이 있습니다. ఈ యుగంలో ఎవరు ధన్యులు మరియు ఎవరు దయానీయమైన వారు ఆలోచిస్తూ మన విశ్వాసాన్ని మనమెన్నడూ కోల్పోకూడదు లేక వదిలివేయకూడదు. 결단코 안 됩니다. 하나님 ఈ భూమిపై మన రక్షణ నిమిత్తము దేవుడు సియోనును చివరి ఆశ్రయ స్థలముగా ఎన్నుకున్నారు. 시온이라는 장소를 선정을 하셨습니다. ఏమైనా అనేక మంది సియోనును వదిలి వెళ్తారు. సియోనుకు దూరంగా ఉంటూ వారు ఇంకా రక్షణ కలిగి ఉంటారని పొరపాటుగా ఆలోచిస్తారు. 로 생각하고 있습니다. వారు అలాంటి ఆలోచనలు కలిగి ఉండటము చాలా దురదృష్టకరము. జియాంగ్ టైగాంగ్ భార్య యొక్క కథలో వలె కొందరు నేను సియోను వదిలివేస్తే జీవితం మంచిగా ఉండదా అని ఆలోచిస్తారు. అదెన్నడూ మంచిది కానేరదు. భూమిని మరియు సమస్త విశ్వాన్ని ఎవరు పాలించును? ప్రతి యుగంలో చరిత్రనంతా ఎవరు నిర్వహించి నడిపించెదరు? 계십니까? 그걸 కొన్ని మార్లు 입술로는 దేవుడే ఇదంతా చేయునని ప్రజలు తమ పెదవులతో ఒప్పుకొని గుర్తిస్తారు, కానీ వారి హృదయాలలో పూర్తిగా విశ్వసించరు. 성화되지 못하는 వారి హృదయాలలో పూర్తిగా విశ్వసించినట్లయితే చివరకు వారు తమ విశ్వాసాన్ని వదిలివేసి మూర్ఖపు క్రియకు పాల్పడతారు. 게 없게 되어 있습니다. అయితే దేవుని యొక్క సత్యము దొరికే సియోనును ఎవరు స్థాపించారు? కీర్తనలు 102వ అధ్యాయం వద్దకు వెళ్లి సమాధానం కనుగొందాం మరియు మనను సియోనును ఎన్నడూ వదిలివేయకూడదని చెప్పిన దేవుని వాక్యం చూద్దాం. 잡아보도록 하겠습니다. కీర్తనలు 102వ అధ్యాయం 16వ వచనము. ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. 나타나셨습니다. 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. 그렇지 아니하였도다. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, 하리로다. యెరూషలేములో ఆయన స్తోత్రము ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును 감찰하여 చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచిననియు 여호와 ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. 민족들과 나라들이 모여 여호와를 섬기리로다 하고 했습니다. ఇక్కడ దేవుడు సియోనును మరలా కట్టి ఉన్నాడని సెలవిస్తుంది. సియోనును మరలా కట్టడం అనగా దీనిని మొదటిసారి స్థాపించటమని అర్థం కాదు. దేవుడు ముందే సియోనును కట్టి ఉన్నారు, కానీ అది పడిపోయెను. 상황을 కాబట్టి దేవుడు మరలా సియోనును కట్టునని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది. 건설하시겠다는 그런 의미를 지니고 అందువల్లే ఇంగ్లీష్ బైబిల్లో రీబిల్డ్ అనే పదము ఉపయోగించబడెను. దేవుడు సియోనును మరలా కట్టునని స్పష్టంగా చెప్పారు. దేవుడు సియోనును మరలా కట్టునని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిచ్చినప్పుడు తన మొదటి రాకడలో ఆయన స్థాపించిన సియోను పాడైపోయినందువల్ల 무너졌기 때문에 దానిని మరలా స్థాపించటకు ఆయన రెండోసారి శరీరధారిగా వచ్చినని దీని అర్థము. 가지고 있습니다. రండి హెబ్రీలు 9వ అధ్యాయం చూద్దాం. హెబ్రీలు 9వ అధ్యాయం 27వ వచనము. మనుషులు ఒకేసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. 판이 있으리니 అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకేసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము 구원의 పాపం లేకుండా క్రీస్తు ఏమి చేయవును? 없이
자기 రెండోసారి ప్రత్యక్షమగును. 몇 번째 나타나신다고요? క్రీస్తు ఎందుకు రెండోసారి ప్రత్యక్షమవ్వలేను? ఆయన భూమిపై రెండోసారి శరీరధారిగా రానట్లయితే ఏమి స్థాపించబడదు? 뭐가 건설이 안 되기 때문입니까? సియోను స్థాపించబడదు. 수가 없습니다. సియోనును మరలా కట్టుటకు దేవుడు తన ప్రవక్తలను మరియు దాసులను పంపించినప్పుడు అది నిర్మించబడలేకపోయెను. 세워지지가 않습니다. 그래서 కాబట్టి ఎజేకియేలు, నేను ఆ గొర్రెలను మేపి పరుండబెట్టెదను. 내가 친히 내 양의 목자가 되리. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అనే ప్రవచనం ప్రకారము దేవుడు స్వయంగా గొర్రెల కాపరి వలె భూమిపైకి వచ్చారు. 이 땅에 오시게 된 것이죠. తన రెండవ రాకడ తరువాత దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమగునని మిగిలిన ఏ ప్రవచనము లేదు. తండ్రి యుగము, కుమారుని యుగము 성부 시대와 మరియు పరిశుద్ధాత్మ యుగ సమయాలలో దేవుని యొక్క రక్షణ కార్యమంతా నెరవేరబడును. తండ్రి యొక్క పాత్ర, కుమారుని యొక్క పాత్ర మరియు పరిశుద్ధాత్మ పాత్రను పోషించటం ద్వారా దేవుడు మన రక్షణను పూర్తి చేసే 3 యుగాల తరువాత మానవాళి రక్షణను పొందుకున్నటకు మరి యొక్క అవకాశం ఇక ఉండదు. 우리 인류에게 베풀어 주시는 그 구원의 기회는 없습니다. దేవుడు పరిశుద్ధాత్మ యుగమైన చివరి యుగంలో ప్రత్యక్షమగునప్పుడు నాశనమైపోయిన సియోనును ఆయన ఏమి చేయును? 무너졌던 그 시온을 다시 어떻게 하신다고요? దేవుడైన యెహోవా దానిని మరలా కట్టును. 재건하신다. పాడైపోయిన సియోనును మరలా కట్టినప్పటికీ మనం సియోనులో నిలిచి ఉండనట్లయితే లేదా సియోనును వదిలివేసినట్లయితే 시온을 잃어버리거나 ఈ పరిశుద్ధాత్మ యుగంలో మనకు అనుగ్రహించబడిన రక్షణలో మనమెన్నటికీ పాల్గొనలేము. 할 수 పరిశుద్ధ గ్రంథం బోధిస్తున్నది ఇదే. 있습니다. రండి ఇర్మియా 4వ అధ్యాయం తెరుద్దాం. 열어보도록 합시다. ఇర్మియా 4వ అధ్యాయం 5వ వచనము. యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, 공파에 이르기를 దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రకారము గల పట్టణములోనికి పోవునట్లుగా పోగేరండి. సియోనును చూచినట్లు ధ్వజమెత్తుడి. పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యం చేయకూడదని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనము రప్పించుచున్నాను. 피하라. పొదల నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై 내 땅 నిర్జనముగా నుండును. ఎందుకై గోనె పట్ట కట్టుకునుడి, రోదన చేయుడి, కేకలు వేయుడి. 거민이 యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా 너희는 굵은 배를 మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. 내일 여호와의 맹렬한 노가 아직 너희에게 ఆ దినమున రాజును అధిపతులను ఉన్మతులగుదురు. 말하노라. 그날에 యాజకులు విభ్రాంతి నొందుదురు, 심할 것이며 ప్రవక్తలు విస్మయం పొందుదురు. 놀랄 것이며 선지자들은 깜짝 놀라리라 하고 했습니다. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు చివరి దినముల గురించిన ప్రవచనమును తెలియజేస్తున్నారు. 하고 계십니다. భయంకరమైన మరియు గొప్ప భయానకమైన గడియ వచ్చినప్పుడు ప్రజలు హృదయము కలవరపడునని వివరించబడెను. 표현하고 ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. రాయబడిన వాక్యములను మనం చదివినప్పుడు అది నిజమని నమ్ముటకు కష్టంగా ఉంటుంది. ఏమైనా అది నిజంగా జరుగునప్పుడు ప్రజలు వావ్, ఇందువలే పరిశుద్ధ గ్రంథం దానిని ఇలా ప్రవచించినది అని గ్రహించెదరు. వారు పూర్తిగా ఆశ్చర్యపోవుదురని అది సెలవిస్తుంది. ఆ సమయంలో మనం ఎక్కడికి పారిపోవాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది? 들어가라. అది ఆశ్రయపురం మరియు రక్షణ యొక్క స్థలమైన సియోనుకు పారిపోవుడి అని సెలవిస్తుంది. నోవాహు దినాలలో 노아 시대 때 దేవుడు 40 రోజులు మరియు 40 రాత్రులు వర్షం కురిపించి 를 이 땅에 비가 오게 하시고 భూమిని వరదతో నింపినప్పుడు 땅이 다 잠기게끔 하시고 ఓడలో ప్రవేశించిన నోవాహుకు మరియు అతని కుటుంబానికి రక్షణ అనుగ్రహించబడెను. రాజులు వారి హృదయాలు కలవరపడినప్పుడు, యాజకులు భయపడినప్పుడు 놀라고 또 선지자들도 మరియు ప్రవక్తలు బెదిరినప్పుడు 이런 어떤 순간과 상황이 오게 되는 마지막 మనం తప్పకుండా సియోనులో ప్రవేశించవలెను. 들어가야 될 곳은 시온인데 అయితే సియోనును ఎవరు స్థాపించెదరు? కీర్తనల 102వ అధ్యాయం ప్రకారము దేవుడైన యెహోవా దాని మరల కట్టును. దేవుడు వచ్చి సియోను స్థాపించినప్పుడు 그 시온 안에 మనమంతా అక్కడ నిలిచి ఉండవలెను. రండి యెషయా 33వ అధ్యాయం 20వ వచనం చూద్దాము. ఉత్సవ కాలములలో మనం కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మలమైన కాపురముగాను 예루살렘 తీయబడిన గుడారముగాను నీ కనులు యెరూషలేమును చూచును. 장막이라 సియోను తీయబడని గుడారమని సెలవిస్తుంది. 는다 하고 했습니다. ఇది మార్చబడలేని సత్యము. ఎందుకనగా దేవుడు సియోను స్థాపించారు మరియు ఆయన అక్కడ మనతో పాటు నివసించును. 하시는 곳이니까 దాని మేకులెన్నడూ నూడదీయబడవు, 할 것이요. దాని తరాలలో ఒకటైనను తెగదు. 아니할 것이며 అచ్చట యెహోవా, 하나님께서는 మరి యొక్క మాటలలో దేవుడు ప్రభావము గల వాడే మన పక్షము నుండును.
తన ప్రజలతో కలిసి దేవుడు నివసించే స్థలం అనగా సియోను. 곳이 시온인데 కాబట్టి ప్రజలు సృష్టించే దూషణకరమైన పుకార్ల వల్ల మనమెన్నటికీ సియోను వదిలివేయకూడదు, లేక సత్యమును విడిచిపెట్టకూడదు. 잃어버리는 మనం తొలినాటి సంఘం యొక్క చరిత్రను గమనించినప్పుడు పరిసయ్యులు, సద్దుకాయులు మరియు మతపరమైన నాయకులు ఎంతగా యేసుక్రీస్తుని హింసించి ఆటంకపరిచారు. వారు నజరేతు అక్కడి నుండి మంచిదేదైనా రాగలదా అని చెప్పారు. యేసు నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారం అని చెప్పినప్పుడు వారు మనం ఇతని తల్లిదండ్రులను ఎరుగుదము, ఈయన పరలోకం నుండి దిగి వచ్చునని ఎలా చెప్పగలడు అని చెప్పారు. 되는 소리다. సమస్త మానవాళిని రక్షించుటకు యేసు ప్రకటించిన రక్షణ యొక్క సత్యమును వారు మరలా మరలా ఆటంకపరిచారు, 전하는 దూషించారు మరియు వ్యతిరేకించారు. 방해하고 해방하고 ప్రజలను పురిగొలుపుతూ వారిని సత్యమును నమ్మకుండా అడ్డుకొనుచుండెను. 선동하고 믿지 못하게끔 만들고 말이야. 21వ వచనము. 여호와 అచట అనగా సియోనులో యెహోవా ప్రభావము గలవాడై మన పక్షము నుండును. అది విశాలమైన నదులను కాలువలున్న స్థలముగా ఉండును. 치 못할 늘 అందులో తెడ్లో ఓడ వేదియు నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. 재판장이시오. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. 우리를 ఆయన మనల్ని రక్షించును. 하고 있습니다. దేవుడు మనల్ని ఎక్కడ రక్షించును? 보십니까? దేవుడు మనలను సియోనులో రక్షించును. 그래서 ఎందువలె పరిశుద్ధ గ్రంథంలో రక్షణ సియోనుల నుండి కలుగును 구하고 하신 말씀이 계시고 మరియు విమోచకుడు సియోనుల నుండి వచ్చును అని రాయబడలేదా? 말씀도 계시지 않습니까? దేవుడు ప్రవక్తల ద్వారా సియోనును స్థాపించలేదు. తన ప్రవక్తలను లేక దూతలను పంపించి తన కార్యమును నెరవేర్చడం లేదు. దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు 시온이 아닙니다. 하나님 తానే స్వయంగా స్థాపించిన స్థలం ఏమిటి? 신이 세우신 곳이 바로 뭡니까? అది సియోను. 시온입니다. స్వయంగా దేవుని చేత స్థాపించబడిన సియోను వదిలివేయటము లేక సియోనును విడిచిపెట్టడం అనగా దేవుడిని వదిలిపెట్టినట్లు అవుతుంది. కాబట్టి మనమెన్నటికీ సియోనును వదిలివేయకూడదు లేక విడిచిపెట్టకూడదు. 24వ వచనము. 보시면 నాకు దేహంలో బాగులేదని అందులో 말을 하지 아니 మరి ఒక మాటలో సియోనులో నివసించు వాడెవడును అన్నాడు. 백성이 దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. 시온에도 సియోనులో దేవుడు పాపక్షమాపణ యొక్క తన కృపను కూడా అనుగ్రహించును. అంతం వరకు మనం సియోనును నిలిచి ఉండవలెను. 성경에 సియోను సభ్యులైన మనము పరిశుద్ధ గ్రంథము ప్రవచనమును వెంబడిస్తూ అంతం వరకు కలిసి ఉండకూడదా? రండి యెషయా 4వ అధ్యాయం చూద్దాం. యెషయా 4వ అధ్యాయం 2వ వచనము. 보시면 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇజ్రాయేలులు తప్పించుకున్న వారికి 솟아는 이스라엘의 భూమి పంట అతిశయస్పదముగాను 영화롭고 아름다울 శుభలక్ష్యముగాను ఉండును. 시온에 어떻게 하는 자요? సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వానికి 머물러 있는 자. 곧 예루살렘에 వారు ఏ మహిమ పొందుకొనుదరు? 농명된 모든 사람은 అనగా జీవము పొందుటకై ఆ యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. 이 బంగారపు విషయం నుండి సంగ్రహించబడినప్పుడు 하려고 한다면 మలినాలన్నిటినీ తీసివేయుటకు అది మంటలో వేడి చేయబడవలెను. 떨어뜨려 버리고 స్వచ్ఛమైన బంగారంగా మారు వరకు అది నిరంతరంగా శుద్ధి చేయబడవలెను మరియు మలినాలను ఫిల్టర్ చేయడానికి కరిగించే ప్రక్రియ జరగవలెను. 여러 차례 있어야 된답니다. చివరి వరకు నిలిచి ఉండే బంగారం మాత్రమే స్వచ్ఛంగా ఉంటుంది. 순금으로 남게 되는 것처럼 అదే విధంగా 남아 있는 자. సియోనులో శేషించిన వారు, యెరూషలేములో నిలిచి ఉన్నవారు, 자 중에 యెరూషలేములో సజీవంగా నమోదు చేయబడిన వారందరూ పరిశుద్ధులని పిలువబడుదురు అని సెలవిస్తుంది. మనం విశ్వాస మార్గమును నడుచుచున్నప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో ఇజ్రాయేలీల వలనే కొన్ని మార్లు మనం మన ఆత్మిక ప్రయాణం విసుగ్గా ఉన్నట్లు భావించవచ్చు. 필요합니다. అది సంవత్సరం తర్వాత సంవత్సరం కొనసాగి జీవితం యొక్క ఒకే విధమైన పద్ధతిని పదే పదే అనుభవిస్తున్నట్లుగా భావింపజేస్తుంది. జియాంగ్ టైగాంగ్ భార్య విషయంలో అలాగే ఉండెను. ఆమె అతనితో 80 సంవత్సరాల వయసు వరకు జీవించినందున ఆమె చాలా కాలం పాటుగా అతని హృదయపూర్వకంగా సేవించి ఉండవచ్చు. బహుశా ఈరోజు అతనికి ఏదైనా ఉన్నత స్థానం ఇవ్వబడనేమో. ఈ ఆలోచనతో ఆమె అతన్ని సేవించడం కొనసాగించెను. కానీ జియాంగ్ టైగాంగ్ ఎల్లప్పుడూ నది వైపు వెళ్లి చేపలు పట్టుటలో తన రోజులను గడిపేవాడు. 가지고 చేపలు పట్టుటకు అతడు అక్కడికి వెళ్ళలేదు. అతడు కేవలం పని లేకుండా తన సమయాన్ని వెళ్ళనిచ్చేవాడు. అతడు సంవత్సరాల పాటుగా అలా చేసినందున అతని భార్య అతన్ని పట్టించుకోవటంలో అలిసిపోయి ఉంటుంది. ఏమైనా 그 ఆమె కథ ఆ విధంగా ముగించబడెను. 그 아내의 얘기는 그걸로서 끝입니다. పరిశుద్ధ గ్రంథంలో 하나님께서 తాను వచ్చే వరకు సత్యమును గట్టిగా పట్టుకోవాలని దేవుడు మనకు చెప్పారు.
굳건히 잡으라고 이렇게 말씀을 주셨는데 ఇందుకొరకు ఒక కారణం ఉండి ఉండదా? మనం మరి యొక్క నెల లేక మరి యొక్క వారము 견뎠어도 లేక మరి యొక్క దినము కూడా సహించినప్పుడు 한 달만 더 견뎠어도 మనం అద్భుతమైన మహిమలో పాల్గొనగలిగేదాము. 있는 그런 입장이 되는데 ఏమైనా 다 버리고 మన జీవితంలోని కష్టాల వల్ల మన విశ్వాసపు జీవితమును వదిలివేసినట్లయితే మన చివరి ఫలితము దారుణంగా ఉండును. 소식들 జియాంగ్ టైగాంగ్ ఒక ప్రముఖ వ్యక్తి అయినందువల్ల అనేక ప్రజలు అతని గురించి మాట్లాడుకుంటారు. 되고 있긴 합니다만 కానీ ఈ లోకంలో అతని భార్య వల్లనే అదే దుస్థితిలో ఉన్న అనేక ప్రజలు ఉన్నారు. కాబట్టి మనము సరైన విశ్వాసంతో అంతం వరకు సహించటము ముఖ్యమైనది. కొన్ని మార్లు సత్యం యొక్క సరైన అవగాహన లేని వారి నుండి లేక 사람들이 సత్యమును మోసపుచ్చే మన చుట్టూ ఉన్న ప్రజల నుండి అనేక దూషణలు మనం వినవచ్చు. 우리가 ఏమైనా మన విశ్వాసం యొక్క ప్రమాణము దేవుని వాక్యమై ఉండవలెను. దేవుని వాక్యము చేత జీవించుటకు మనము గట్టి తీర్మానంతో సరైన ప్రమాణము కలిగి ఉన్నంత వరకు మనమే దూషణకరమైన పుకార్ల చేతనైనను కదిలిపోవటం లేక చెల్లించుటకు ఏ కారణము లేదు. మీరు అలా అనుకోవటం లేదా? 그렇지 않습니까? రండి ప్రకటన 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని 내가 మీకు కలిగి ఉన్న దానితో మీరేమి చేయవలెను? గట్టిగా పట్టుకునము. ఎందుకనగా సాతాను ఖచ్చితంగా మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోలేని పరిస్థితిని సృష్టించును. 굳게 잡아 నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము. 빼앗지 못하게 하라고 했습니다. ధరించుటకు కిరీటము ఎవరికి ఇవ్వబడును? 저는 관이죠. మనం పరలోక రాజ్యంలో యుగ యుగాలుగా పాలించదమని దేవుడు మనకు చెప్పారు. 될 것이라고 하나님께서 하셨는데 మనకు ఈ మహిమగల స్థానము వాగ్దానం చేయబడెను. 한 임명을 지금 받아놓고 있는 입장인데 ఏమైనా మనము 쓰고 있으려니 నేను ఈ బరువైన కిరీటమును చాలా కాలం పాటుగా ధరించి ఉన్నాను, దీని బరువు ఇక నేను మొయ్యలేను, దీనిని మరి ఎవరికైనా ఇచ్చేదనా అని ఆలోచించినట్లయితే 장자의 명분을 అప్పుడు తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మివేసిన ఏశావు వలె మనం మారతాము. ఇందువలే దేవుడు మనకు నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుంటున్నట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకునము అని చెప్పారు. అయితే ఈ కిరీటమును వదిలివేసేలా దారి తీసే అనేక పరిస్థితులు ఉండవా? అలాంటి పరిస్థితులను ఎవరు సృష్టించును? అది సాతాను. 만들어냅니다. 믿음을 떨어 వాడు మనల్ని మన విశ్వాసం కోల్పోయేలా, 갖게 하는 상황도 만들어내고 సత్యము గురించి సందేహించేలా లేక దాన్ని వదిలివేసేలా పరిస్థితులను సృష్టించును. 적인 것이 더 좋게 보이게끔 సాతాను మనను సత్యము కంటే ఎక్కువగా లౌకిక వస్తువులను చూసేలా కూడా చేసి మోసగిస్తాడు. తద్వారా మనము వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తాము. 그래서 ఇందువలే పరిశుద్ధ గ్రంథము 성탄이 సాతాను గర్జించే సింహం వలె చుట్టూ తిరుగును అని సెలవిస్తుంది. సాతాను ఎల్లప్పుడూ ఒక అవకాశం కోసం చూస్తున్నది. 것이죠. రండి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులయ్యుండుడి. ఆయన మిమ్మను గురించి చింతించుచున్నాడు 다 죽게 맡겨버리라. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 근신하라. నిర్భరమైన బుద్ధి గలవారి మేలుకుగా ఉండుడి. 깨우는 사자가 మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. 있게 하여 లోకమందున్న మీ సహోదరుల యందు 이는 세상에 ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి 줄을 알미니라. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. 안에서 너희를 부르사 자기의 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృప సిద్ధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన ఎడల తానే మిమ్మును పూర్ణులుగాను చేసి సిద్ధపరిచి బలపరుచును. 하시리라. 권력이 యుగ యుగాలుగా ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. 1 పేతురు 5వ అధ్యాయంలో విశ్వాసమందు స్థిరులయ్యుండుడి అని రాయబడిను. 굳게 하여 సాతాను ఎల్లప్పుడూ మన విశ్వాసమును నాశనం చేయాలని కోరును. 싶어합니다. సాతాను యేసుని శోధించినప్పుడు వాడు యేసుకు ఈ లోకపు మహిమలన్నిటినీ చూపాడు మరియు యేసు వానికి సాగిలపడే షరతుతోనే దానిని ఇచ్చునని వాగ్దానం చేశాడు. మనల్ని దేవుని వాక్యం కంటే ఈ లోకపు కోరికల పట్ల అధిక దృష్టి పెట్టేలా చేస్తూ 만들고 సాతాను మన విశ్వాసము పూర్తిగా నాశనమయ్యే వరకు కొద్ది కొద్దిగా బలహీనపరచును. 조금씩 자꾸 갉아먹고 있습니다. అందువల్లే దేవుడు అంతం వరకు మీ విశ్వాసము నిలుపుకొనుడి అని చెప్పారు. 아버지께서 తండ్రి జియాంగ్ టైగాంగ్ భార్య యొక్క కథ గురించి పంచుకున్న సమయం నాకు గుర్తున్నది. 그 기억이 납니다.
ఈ బోధన ద్వారా 문제를 통해서 రండి మన విశ్వాసం అంతం వరకు నిలుపుకోగలిగే దేవుని ప్రజలుగా మారుదాం. 여러분과 제가 반드시 되셔야 되겠습니다. రండి ఎఫెసీయులు 6:10 వద్దకు వెళ్దాం. తుదుకు ప్రభు యొక్క మహిమ శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. 강건하여지고 మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సాతాను మన కనులను శోధించే విషయాలతో మన ఆత్మలను మృంగి నాశనం చేయుటకు అన్ని రకాల జిత్తుల మారి పన్నాగలను నిరంతరంగా తయారు చేయును. 영혼을 갉아먹고 좀먹고 있습니다. 12వ వచనము, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుకుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుకుకొని నిలవబడుడి. 것 위에 ఇవన్నీయుగాక విశ్వాసమును దాళ్ళు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు. దుష్టుని అగ్ని బాణములు మరియు ఈటలే విషయానికి వచ్చినప్పుడు మనం వాటిని విశ్వాసపు కవచంతో అడ్డుకొనవలెను. సాతాను నిరంతరంగా మన పట్ల అగ్ని బాణములను గురిపెట్టుచున్నది. ఏదో ఒక సమయంలో ఆ బాణముల చేత హానికి గురి అయి కొందరికి ప్రాణ నష్టం జరగవచ్చు. సాతాను మనపై అగ్ని బాణములు మరియు ఈటలతో దాడి చేయునప్పుడు మనం పరలోక తండ్రి మరియు తల్లి యందు మన విశ్వాసంతో వాటిని అడ్డుకోగలము. 17వ వచనంలో రక్షణను శిరస్త్రాణము ధరించుకొనుడి అని సెలవిస్తుంది. శిరస్త్రాణం అనగా మీ తలపై ధరించక వస్తువు కదా. పరిశుద్ధ గ్రంథం మనకిది బోధించుటకు కారణమనగా మనం ఎల్లప్పుడూ మన మనసులలో రక్షణను కలిగి ఉండవలెను. మనం రక్షణ గురించి ఆలోచించకుండా మన మనసులో ఈ లోకపు ఆనందాల గురించి ఆతృతగా నిండి ఉన్నట్లయితే చివరకు మనం మన రక్షణను త్యజించదము. కాబట్టి దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటూ మనం ఎల్లప్పుడూ ఆ రక్షణ గురించి ఆలోచించవలెను. మరియు రక్షణ అయిన స్త్రీస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. 믿음이 되어야 되겠고요. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పద్ధతిలో విజ్ఞాపన చేయుచు మేల్కుగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడు నోరు తెరిచినప్పుడు విజ్ఞాపన చేయుచు. 하옵소서 할 것이니 మనం ప్రకటించినట్లయితే అది మనం సాతాన్ యొక్క బాణములు మరియు గొల్లముల చేత దాడి చేయబడుటకు కొంత సమయం విషయము మాత్రమే అవుతుంది. మనం ఆత్మికంగా సాతానుపై దాడి చేయుటకు గల మార్గము ప్రచారం ద్వారా అవుతుంది. కాబట్టి సాతానును అధికంగా ఖండించే ప్రజలు కొత్త నిబంధన యొక్క సువార్త పరిచారకులే. 군대는 사람들을 가장 ఎందుకనగా వారు ప్రజల హృదయాలలో సరియైన మనస్తత్వమును అమర్చుచు దేవుని వాక్యము ద్వారా ఆత్మను రక్షించడం కొనసాగిస్తారు. సాతాను ప్రతి ఒక్కరిని ఈ లోకము వైపు లౌకికంగా చేసేలా చేస్తుంది. కానీ మనం ప్రజలను చాలా ఆత్మికంగా లోకాన్ని చూసేలా సహాయపడుచున్నాము. సువార్త పరిచారకుల సంఖ్య 1 నుంచి 10 వరకు, 100 వరకు, 1000 వరకు మరియు 10,000 వరకు కూడా పెరుగుచున్నందున సాతాను తన ఆత్మిక శక్తిని కోల్పోవటం కొనసాగును. 힘을 지금 잃어가고 있습니다. మనం సత్యమును ప్రకటించినప్పుడు సాతాను సంతోషంగా ఉండలేదు. 없겠죠. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం పదే పదే సువార్త యొక్క మర్మమును భయం లేకుండా ప్రకటిద్దామని ప్రార్థించవలెనని రాయబడేను. 20వ వచనము, నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ధైర్యముతో మాట్లాడుటకై విజ్ఞాపన చేయుచు మేల్కుగా ఉండుడి. 하심이라고 했습니다. ఈ ప్రజలు మాత్రమే అంతం వరకు సహించగలరు. 뛸 수 있기 때문에 ఈ భూమిపై తండ్రి మనకు ఇచ్చిన చివరి మాటలు, 마지막 주신 말씀이 ఇప్పుడు మనం చేయుటకు ఏమీ మిగలలేదు. దేవుని వాక్యమును శ్రద్ధగా ప్రకటించండి. 전도만 열심히 하라 말이에요. నాకైన చివరి వాక్యాలు జ్ఞాపకమున్నాయి. అవి చివరి ఫోన్ కాల్ ద్వారా నేను పొందుకున్న తండ్రి యొక్క వాక్యములై ఉండెను. 그래서 기억이 납니다. దేవుని యొక్క సత్యము తెలియక లేదా సియోను ఎక్కడ ఉన్నదో తెలియక ఈ లోకంలో చుట్టూ సంచరిస్తూ అనేక ఆత్మలు ఇంకా ఉన్నాయి. మనం ఆత్మలను ఒంటరిగా వదిలివేయక 그냥 버려놓을 것이 아니라 వారిని నిత్య జీవపు సత్యం వద్దకు నడిపిద్దాము. 그만큼 ఇప్పుడు సాతాన్ యొక్క శక్తి బలహీనమైనందున ప్రజలు దేవుని వద్దకు రాగలుగుచున్నారు. రండి మనమంతా మేల్కొందాం. అంతం వరకు విశ్వాసపు పరుగు పందెమును కడముట్టించే దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండవలెను. విశ్వాసమును వదిలివేసిన అనేక ప్రజలు ఉన్నారు. కొందరు కష్టాలను జయించలేకపోవటం వల్ల వదిలివేస్తారు. 포기하는 사람 మరికొందరు వారి విశ్వాసపు జీవితపు విసుగుగా ఉన్నట్లు భావించటం వల్ల వదిలివేస్తారు. 그러나 ఈ భూమిపై మనం అనుభవించే కష్టాలు మరియు శ్రమలు తాత్కాలికమైనవి. 일 뿐이지 앞으로 కానీ మనం విశ్వాసం యొక్క చివరి ఫలితము శాశ్వతమైనది. 영원한 것이기 때문에 శాశ్వతమైనవి అనగా అవి యుగాయుగాలుగా నిలుచునని అర్థము.
중단 కష్టాలు ఆగిపోలేని నరకపు లోయలోకి మనం పడిపోము. 그 나락으로 떨어질 것이 아니라 కానీ మనం దేవుని రాజ్యంలో అనగా సంతోషము, మహిమ మరియు ఉత్సాహము గల ప్రపంచంలో ప్రవేశించెదము. 환희의 세계. దేవుడు మన కొరకు సృష్టించిన ఆ లోకములో మనం దినదినము ఉత్సాహాన్ని అనుభవించెదము. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోకపు ఆశీర్వాదాలను మరియు నిత్య జీవపు పట్ల మనము యుగ యుగాలుగా సంతోషించెదము. మనలను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు మన బలహీనతపై దాడి చేస్తూ సాతాను గర్జించే సింహం వలె చుట్టూ తిరుగుచున్నది. 한 그 약점을 공격을 합니다. 그래서 ఎఫెసీయులు 6వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనకు సమీపాన ఉన్న దేవుని వాక్యమును మనం గైకొంటేనే తప్ప మన ఆత్మలకు చివరకు సాతాను చేత మృంగివేయబడును. 이 때문에 항상 ఇందువల్లే మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యంలో నిలిచి ఉండవలెను. 지옥의 లూకాసు వార్తలో ధనవంతుడు మరియు లాజరు యొక్క ఉపమానము ద్వారా 누가복음을 통해서 నరకంలో శిక్షింపబడే వేదనను యేసు ముందే వివరించారు. 하셨습니다. అది చాలా వేదనతో నిండిన ప్రదేశం కనుక తన పిల్లలను ఆ స్థలానికి పంపించాలని తండ్రి కోరలేదు. మనలను నరకం నుండి కాపాడుటకు దేవుడు ఎంతో ప్రయాసపడుచున్నారు. ఏమైనా సాతాను మనలను నరకపు లోయలోకి పడిపోయేలా చేయుటకు ప్రయత్నిస్తూనే ఉన్నది. తద్వారా దేవుని పిల్లలు నిత్య శిక్షను అనుభవించెదరు. తన పిల్లలను శ్రమలు అనుభవించేలా చేస్తూ సాతాను తండ్రి మరియు తల్లికి నొప్పి కలిగించుటకు ప్రయత్నిస్తున్నది. 얻으려고 하는 것이 ఇది వాని యొక్క ఉద్దేశ్యము. 사단의 어떤 그 존재하는 어떤 이유와 목적입니다. సత్యమును మెల్లు తిప్పటం ద్వారా అన్ని రకాల ఆమోదయోగ్యమైన అబద్ధాలను సాతాను తయారు చేస్తున్నది. 그럴듯하게 만들어냅니다. 선악 మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షం నుండి తినటం వల్ల మరణము తెచ్చినను సాతాను మీరిది తిన్నప్పుడు మీరు బుద్ధిమంతులుగా మారెదరు అంటూ మనల్ని మోసగించినది. 여러분 오늘 ప్రతి ఒక్కరు మరొకసారి రండి, దేవుడు ఈ చివరి దినాలలో సియోనులో నిల్చున్న వారు మరియు యెరూషలేములో నిల్చున్న వారు పరిశుద్ధులని పిలువబడుదురు అని ఎందుకు చెప్పారో ఆలోచిద్దాం. 이를 다시 한 번 더 생각하시고 మనం పొందుకున్న జీవ కిరీటమును అంతం వరకు గట్టిగా పట్టుకునవలెనని మనలను హృదయపూర్వకంగా మరియు పదే పదే అడుగుచున్న మన తండ్రి మరియు తల్లి యొక్క చిత్తమును మరొకసారి మన హృదయాలపై లిఖించుకుందాం. 제가 꼭 되길 바라겠습니다. తల్లి మనకు బోధించినట్లుగా 마시고 మనం ఏ కష్టాలను ఎదుర్కొనను లేక ఏ పరిస్థితిలో ఉన్నను 말씀 పరలోక రాజ్యం పట్ల మనమెన్నడూ విశ్వాసమును లేదా నిరీక్షణ కోల్పోకుండా ఉందాము. 여러분과 제가 మీరు అధిక కృపను పొందుకున్నారని ఆశిస్తూ నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.